మెడికల్ కాలేజీల గురించి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కో అందరూ కూడా. ఎందుకంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి పెద్ద ఎత్తున చేపట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 28 మెడికల్ కాలేజీలు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజున కాలేజీలతో పాటు హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ కానీ, నిమ్స్ కానీ, స్విమ్స్ కానీ, అట్లాగే ఎయిమ్స్ కానీ, బర్డ్ కానీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ, ఇట్లా మెడ్టెక్ సిటీ కానీ, ఇప్పుడు విశాఖపట్నంలో ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం, ప్రజలకి చక్కటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆ రోజు ఇవన్నీ ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడరు, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్దని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఏం చెప్పాలా? 17 మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్తా ఉన్నాడు. ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు పెట్టింది చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి కాలపరిమితిలో 1451 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు క్లియర్గా ఉన్నాయి. ఆ 1451 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులే. 975 కోట్లు పీజీ మెడికల్ సీట్ల కింద వచ్చేటటువంటి డబ్బులు 476 కోట్లు, మొత్తం కలిపి 1431 కోట్లు కేంద్రం ఇచ్చినటువంటి నిధులే. కానీ ఈ 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాలంటే 8450 కోట్లు రిక్వైర్మెంట్ ఉంది. మరి 8450 కోట్లు రిక్వైర్మెంట్ ఉంటే నువ్వు 1400 కోట్లు ఖర్చు పెడితే 7000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఎందుకు ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అడుగుతాం. అట్లాగే 700 కోట్లు పీజీ సీట్లకు సంబంధించినటువంటి 700 కోట్లు ఖర్చు డైవర్ట్ చేయటం వల్ల ఇవాళ పీజీ విద్యార్థులు నష్టపోయారు. సూపర్ స్పెషాలిటీ వాళ్ళ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా నష్టపోయారు. ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అడుగుతాం. అదే కాకుండా ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలకి నువ్వు ఖర్చు పెట్టింది 1450 కోట్లు అయితే అసలు కనీసం పునాదులు కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ క్లియర్గా కనపడుతున్నాయి. 5 ఏళ్ళు నువ్వు ఏ రకంగా చేసావు అనేది. ఎందుకంటే నేను కూడా ఇవాళ ఆయన ఎక్కడికైతే నర్సీపట్నం వెళ్తాన్నారు, రేపు ఎప్పుడో నర్సీపట్నం వెళ్తాను, మొన్న నేను వెళ్ళి అవన్నీ చూస్తుంది కూడా జరిగింది. కనీసం అక్కడ పిల్లర్స్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మరి 5 ఏళ్ళు మీరు చేసుంటే అవి ఎందుకు కంప్లీట్ కాలేదు? అక్కడ దాకా ఎందుకు? బందర్లో ఇప్పుడు మీరు 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ, ఆ 5 మెడికల్ కాలేజీలు 33% వర్క్ కూడా మీరు కంప్లీట్ చేయలే. మేము వచ్చిన తర్వాత నిధులు కొంత కేటాయింపు చేసి ఇవాళ వాటిల్లో వర్క్ చేస్తున్నాం. 2022 నిబంధనల ప్రకారం క్లాస్ రూమ్ బిల్డింగ్స్ కంప్లీట్ అయితే ఇయర్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం చెప్పడం జరిగింది. కానీ తర్వాత నిబంధనలు మార్చారు. మీరు అక్కడ హాస్పిటల్స్ లేవు, అక్కడ క్లాస్ రూమ్స్ లేవు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కాలేజీలు లేవు. ఇప్పుడు పాడేరులో మెడికల్ కాలేజీకి అక్కడ ఎటువంటి లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మీద వరకు ఇప్పుడు స్టార్ట్ చేశారు. 50 సీట్లు మాత్రమే, 150కి 50 సీట్లు మాత్రమే స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. స్టార్ట్ చేసి అట్లాగే ఇప్పుడు గతంలో ఫ్రీ సీట్లు ఉండేవి, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కూడా ఫ్రీ సీట్లే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 15% ఎన్ఆర్ఐ కోట, అలాగే 35% సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టారు. మీరు పెట్టింది కదా జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతాను.
అంటే 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కిందేమో 12 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ కోటా కిందనేమో 20 లక్షల రూపాయలు ఫీజు పెట్టింది మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గవర్నమెంట్ కాలేజీల్లో జీవో నెంబర్ 107, 108, 133 జీవోలు తీసుకొచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటా ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని చెప్పి కొత్తగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 50% సీట్లు పేదవాళ్ళకి లేకుండా చేశారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఏదైతే మీరు పెట్టినటువంటి జీవో ప్రకారమే ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఇప్పుడు రేపు పొద్దున మనం ఏదైనా పీపీపీలో ప్రైవేట్ వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేసి 33 ఇయర్స్ పాటు రన్ చేసుకుని కొంత హాస్పిటల్ కూడా వాళ్ళు రన్ చేస్తారు. దగ్గర దగ్గర 1700 సీట్లు ఇవాళ మన పిల్లలకు వస్తాయి. ప్లస్ మీరు పెట్టినటువంటి నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయింపులు ఉంటాయి. ఇంకా దీంట్లో తప్పే ఉంది. ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తెచ్చి పెట్టి కట్టే పరిస్థితి ఉందా? 5 ఏళ్ళు మీరు ఎందుకు కట్టల? 5 సంవత్సరాలు మీరు కట్టల. ఇవాళ ఇవి కంప్లీట్ చేయడానికి మంచి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇవాళ మేము కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తా ఉంటే మీరు అల్లరి చేయాలనే కార్యక్రమం పట్టుకున్నారు. మీకు వేరే ఏమీ లేదు. ఎందుకంటే చక్కగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. సూపర్ 6 100% సక్సెస్ అయ్యాం. ప్రతి హామీ పెన్షన్లు, అలాగే అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం, 16,000 మంది డిఎస్సి పోస్టులు ఇచ్చాం. ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తామంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఇవాళ మీరు ఈ మెడికల్ కాలేజీ సాకుతో రోడ్డు ఎక్కి అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తాం. ప్రజలను కూడా విజ్ఞతతో ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇవాళ పీపీపీ మోడ్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా నిర్మాణం చేసే కార్యక్రమాలు ఇవాళ ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇది కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ వచ్చినటువంటి అసెట్స్ అన్నీ కూడా, ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అసెట్స్ అన్నీ కూడా, ఇవాళ నిర్మాణం జరిగినటువంటి నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఇదే పీపీపీ పద్ధతిలోనే నిర్మాణం జరిగినాయి. ఇవాళ మీరు ఏదో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి దారదత్వం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, మీ టైంలో మీరు చాలా సంస్థల్ని ప్రైవేటీకరణ చేశారే, మరి అవన్నీ ఎక్కడికి పోతాయి? గంగవరం పోర్టు ప్రైవేట్కి ఇచ్చేశారు కదా. కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిన జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఒకప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల కింద, ప్రభుత్వ సంస్థల కింద ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇక్కడ మనం ఎక్కడ కూడా ప్రైవేట్కి దారాదత్తం చేయటం లేవి. వాళ్ళు డెవలప్ చేస్తారు, హాస్పిటల్ కడతారు, పేద ప్రజలకు వైద్యం అందిస్తారు. దగ్గర దగ్గర 1700 సీట్లు పేదవాళ్ళు చదువుకునే దానికి మెడికల్ కాలేజీలో సీట్లు వాళ్ళ మనం కల్పించే అవకాశం వస్తుంది. 1700 జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళ ఏదో ఒక వంక పెట్టుకుని ప్రజల మధ్యకి రావాలనే ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు కొత్త కాలేజీలు నిర్మాణం చేయడం జరిగింది. కొత్త కాలేజీ నిర్మాణంలో కొన్ని డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజు ఏర్పాటు చేస్తారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. ఇవాళ ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళు తెలుగువారిలో ఒకళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉంటున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో 40% మంది మహిళలు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి కాలేజ్. అలాగే ఫార్మసిస్టులు, నర్సులు, మన డాక్టర్లు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి విధానం ఉంది. హైబ్రిడ్ విధానంలో ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు, పారామెడికల్ కాలేజీ,
ఇవాళ ఎక్కడ చూసినా డాక్టర్లు, ఇవన్నీ కూడా ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు. నేను ఈ సందర్భంగా చైనా, వియత్నాం లాంటి దేశాలు కూడా పిడివాదానికి పోకుండా హైబ్రిడ్ విధానంకి వెళ్ళి వాళ్ళు ఇవాళ డెవలప్ అయ్యారు. కానీ క్యూబా, ఉత్తర కొరియా లాంటి దేశాలు ఈ హైబ్రిడ్ విధానానికి వెళ్లకుండా పాత విధానంతో వెళ్తాం వల్ల ఇవాళ పేద దేశాలుగానే మిగిలిపోయారు. ఇవాళ ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రజల మీద భారం పడకుండా ఇవాళ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని, పేద ప్రజలకి మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చే విధంగా చేయాలని, పేద ప్రజలకి వైద్యం అందించే విధంగా చేయాలని ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే అబద్ధపు ప్రచారాలతో, అసత్యపు ప్రచారాలతో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతాను, ప్రగతిశీలంగా ఆలోచిద్దాం. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకుందాం. 2047 లక్ష్యంతో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో మనం ముందుకెళ్దాం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు. ఆల్రెడీ వాళ్ళ ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. ఆయన లెక్కలు చెప్తా ఉన్నాడు, 50,000 మంది అని చెప్పి కరోనా టైంలో, కానీ 1,00,000 మంది చనిపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి గమనించాలని, ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇవాళ మద్యం మాఫియా చేసి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుని ప్రజా ఆరోగ్యాన్ని దోచుకుని లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసినటువంటి మద్యం స్కామ్ వల్ల ఇవాళ మొత్తం కూడా అలీబాబా 40 దొంగలు వచ్చినట్టు మొత్తం బయటకు వస్తూ ఉన్నారు. ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కటి విధానంతో ప్రజల ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా సక్రమంగా వెళ్తూ ఉన్నాం. తంబళ్ళపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ప్రతి నెల జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మధ్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి రైడ్ చేసాం. అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది. అదే కాకుండా ఎక్కడ ఎలాంటివి జరిగినా, ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోయారు. ఇలాంటి అక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పి మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇవాళ ఎంత ఎన్ఫోర్స్మెంట్ విభాగం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ బోర్డర్లో పూర్తిగా చెక్ పోస్టులు పెట్టాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా నవోదయం కింద ఇల్సిట్ లిక్కర్ ఎక్కడా కూడా లేకుండా ఇవాళ అరికట్టుతూ ఉన్నాం. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఒక 2-3 జిల్లాలు ఇంకా పూర్తి కావాల్సింది, అన్ని జిల్లాల్లో కూడా నాటుసారా పద్ధతి లేకుండా అరికట్టగలిగాం. అలాగే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని బ్రాండ్స్ తీసమే కాకుండా బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా పనిచేయడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆదాయం కూడా బోర్డర్ జిల్లాలో 30-40% పెరిగింది. ఇవాళ కేవలం ఈ ఆదాయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అన్నీ కూడా రాష్ట్రానికి వచ్చేలాగా చేస్తున్నాం.
ఇవాళ వీళ్ళు అసలు మాట్లాడే అర్హత ఉందా ఈ నాయకులకి? కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు పందికొక్కల్లాగా. మీకు అసలు మేం చేసాం, డిపార్ట్మెంట్ చేసింది, మీరేమైనా చేశారా ఏంటిది? డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెక్లు చేస్తూ ఉంటాం, ఎక్కడ ఎలాంటి జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకనే ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి. ఎవరైనా ఉన్నా కూడా కేసులు కూడా కట్టుదిట్టంగా పెట్టాం. పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేశాం. ఫస్ట్ రోజే వచ్చి చెప్పొచ్చు, అప్డేట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటనేది పూర్తి వివరాలు వచ్చినాయి. కొంతమందిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎంక్వైరీలు ఉన్నప్పుడు పూర్తి నివేదికతో ఇద్దామని నాగాను. అందుకనే లేకపోతే ప్రెస్ మీట్ ఇంతవరకు పెట్టలా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడానికి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత టోటల్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నారు ఏంటనేది కూడా డీటెయిల్ ఇస్తాం. చేసాం, ఇంకా వస్తున్నారు. అవన్నీ కూడా డీటెయిల్గా మనం ఎంక్వైరీ పూర్తయిన తర్వాత నేను చెప్తాను జరుగుతుంది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తాలూకా షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ మీద నేను వెళ్ళి వాళ్ళు రైడ్ చేశారు. అక్కడ కూడా కొంత ఉందనేది ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. డ్యూటీ ప్రకారం డిపార్ట్మెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా వస్తాయి డీటెయిల్స్ అన్నీ, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఎవరన్నా ఉన్నా కూడా, ఎవరున్నా సరే, డిపార్ట్మెంటే కాదు మా పార్టీ నాయకులు ఎవరున్నా సరే. అందుకని ఇమ్మీడియట్గా ఇద్దరిని సస్పెండ్ చేస్తారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మేము అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. దాంట్లో ఎవరినైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు, మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఇవాళ మేము ప్రభుత్వం మేము చేయాల్సినంత కఠినంగా మేము చేస్తున్నాం. ఇవాళ 5 ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శాంపిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ప్రతి షాప్కి వచ్చే ప్రతి బాటిల్ కూడా టెస్ట్ చేసి వస్తుంది. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మనం ల్యాబులు పెట్టాం. అత్యాధునిక ఎక్విప్మెంట్తో ల్యాబులు పెట్టాం. వాళ్ళు మొత్తం కూడా ఈఎన్ఏ దగ్గర నుంచి టోటల్ బ్రాండ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పరీక్ష చేసి బయటకు వస్తాయి తప్ప ఎక్కడా కూడా ఇల్లీగల్గా రావడానికి అవకాశం లేదు. వచ్చినటువంటి దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. కొత్తగా ఆ గతంలో ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాంటెడ్గా చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆ రోజున బార్లలో అదనపుగా ట్యాక్సెస్ వేయటం ఇవన్నీ చేశారు. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా మేము ఆల్రెడీ దగ్గర 800 షాపులకి 600 షాపుల దగ్గర ఆల్రెడీ డిస్పోజ్ అయినాయి. మిగతా కూడా అయిపోతాయి. ఈ కొన్ని డిపోలను తాకట్టు పెట్టాడు. కొన్ని ఆ డిపోలను తాకట్టు పెట్టడం వల్ల అది భారం అవుతుంది. ట్యాక్సెస్ రూపేణ ట్యాక్సెస్ వేస్తారు, ఏఆర్ఈటీ అని చెప్పి, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి వేయటం వల్ల అవన్నీ కూడా భారం అవుతున్నాయి. దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో కరెక్ట్ చేస్తాం. బెల్ షాపులని 100% మేము ఎక్కడా కూడా తీసుకుంటున్నాం, చర్యలు తీసుకుంటున్నాం. షాప్స్ కూడా దాంతో లింకప్ చేస్తున్నాం. షాప్ ఏదన్నా అన్నా కూడా షాప్ కూడా సీజ్ చేస్తున్నాం. లేదంటే ఆ షాప్స్ కూడా పర్మనెంట్ క్లోజ్ చేస్తాం. ఆల్రెడీ దగ్గర 22 షాపుల మీద కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. నేను మొన్న అసెంబ్లీలో కూడా అది ఇవ్వడం కూడా జరిగింది. షాప్స్ కూడా లింక్ చేసి షాప్స్తో ఎక్కడన్నా వాళ్ళ పాత్ర ఉందని తెలిసే మటుకు షాప్స్ కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మనం చూసాం, హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాడిని ఎమ్మెల్సీగా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అలాగే గంట అరగంట అన్న వాళ్ళకి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే ఏం చెప్తున్నాం? ఎప్పటికీ వస్తున్నాడు, శాసనమండలికి వస్తున్నాడు, వాళ్ళ పక్కనే కూర్చుంటారు. పోలీసులే వాళ్ళు ఊరేగిస్తారు గత ప్రభుత్వం. మేము అందుకని చెప్తున్నాం, ప్రజలు వాళ్ళని చేశారు కాబట్టి 11కి పరిమితం చేశారు. వాళ్ళు చేసినట్టు తప్పు. మేము అలాంటి తప్పిదాలు చేయదలుచుకోవాలి. మా వాళ్ళు ఎవరు కూడా తప్పులు చేయరు. తప్పులు చేసే మటుకి చర్యలు ఉంటాయి. అలాని కాదు, అలా కాదండి. వాళ్ళు అలా చేయబట్టే కదా 151 నుంచి 11కి తెచ్చారు. ప్రజలు అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు. కేడర్ కూడా మాకు క్రమశిక్షణ ఉంది. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు ఏదో ఇలాంటి తప్పులు చేస్తారు. ఇంతకుముందు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళకి మధ్యలో వచ్చిన వాళ్ళే, మధ్యలో వచ్చిన వాళ్ళు తప్పు చేస్తారు. చట్ట ప్రకారమే జరుగుతాయి. మేము సీక్రెట్గా చేయట్లా.
షాపులు ఓపెన్గా ఉన్నాయి, ఎవరు వెళ్తారో వెళ్ళమనండి, కావాల్సిన బ్రాండ్లు తెచ్చుకోమనండి, క్యూఆర్ కోడ్ దాని మీద ఉంటుంది, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోమనండి, ఏ షాపులో ఏ డిస్టిలరీలో తయారైంది, ఎప్పుడు తయారైంది డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇందులో ఎక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఉన్నాం. వెళ్ళమనండి. జే బ్రాండ్లు అంటున్నారు కదా, జే బ్రాండ్లు ఎందుకు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు వాళ్ళ టైంలో చేసుకున్నారు. రమ్మనండి, భూమి ఎక్కడో చూపిమ్మనండి. టోటల్ డీటెయిల్స్ ఇస్తాం మేము. ఏ రకంగా డిస్టిలరీస్ దగ్గర నుంచి ఏ రకంగా షాప్స్ వరకు వచ్చినాయో, డిపో వరకు ఎలా వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం. ఎక్కడ కూడా దీంట్లో కాకపోతే విచారణలో ఉంది కాబట్టి మనం దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటారు. వాళ్ళు అక్కడి నుంచి స్పిరిట్ తీసుకుని స్పిరిట్ని సప్లై చేశారని మనకు వచ్చింది. దాని మీద ఇమీడియట్గా 40 మందిని కేసు కట్టారు, అరెస్ట్ చేశారు. దాంట్లో ఆ ఏదైతే స్పిరిట్ సప్లై చేస్తారో వాళ్ళని కూడా సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసింది. జరుగుతాయి కొన్ని చోట్ల జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మటుకి ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటుంది. చాలా అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడు. ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ మూలాలు ఉన్నాయో అన్నీ తీస్తాం డెఫినెట్గా. మనం ఇప్పుడు వీళ్ళకి లేవా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా? వీళ్ళు ఏమైనా పతితులా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో? వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా? వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా కూడా అన్నీ వస్తాయి. దీని వెనక ఎవరున్నారో కూడా వస్తాయి. ఏ పెద్దిరెడ్డి గారి వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఇక నుంచి జాగ్రత్తగా మేము